మర్నాడు ఉదయ్ వచ్చాడు. కీర్తి కోసం సందేశ తరంగిణి అనే వివేకానంద ఉపన్యాసాల పుస్తకం తీసుకొచ్చాడు. కీర్తి ఎదురెళ్ళి బావున్నావా బావా అని అడిగింది. కీర్తి, కాస్త చిక్కావు, నీకు పుస్తకాలంటే ఇష్టం కదా అని ఇది కొన్నాను. కొత్తదే, ఎవరో అమ్మేశారనుకుంటా. పేమెంట్స్ మీద కొన్నిసార్లు మంచి పుస్తకాలు కూడా దొరుకుతాయి అన్నాడు. సాంబమూర్తి రావటంతో టాపిక్ అతని ఉద్యోగం వైపు, పెళ్లి వైపు మళ్ళింది. త్వరగా చేసుకోవాలి మావయ్య, భోజనానికి చెడ్డ ఇబ్బందిగా ఉంది. ఎంత డబ్బు పోసినా క్వాలిటీ ఉండటం లేదు అన్నాడు. సాంబమూర్తి కీర్తి వైపు చూశాడు. ఆమె ముఖంలో ఏ భావమూ లేకుండా తల్లికి వంటలో సాయం చేస్తోంది. ఉదయ్ చాలా ప్రాక్టికల్ మనిషమ్మా. ఆయన కీర్తి తన వైపు చూడగానే అన్నాడు. కీర్తి ఫీల్ అవుతుందేమోనని ఆయన బాధ. అలాంటి సున్నితమైన, సూక్ష్మమైన ఊరడింపులే తండ్రంటే ఆమెకి రోజురోజుకి అభిమానం పెరిగేలా చేస్తుంటాయి. కీర్తి, వెళ్ళి అబ్బాయితో మాట్లాడుతూ ఉండు, నేను చూసుకుంటాలే ఈ పని అంది గారెలు వేస్తూ సుభద్ర. కీర్తి, ఉదయ్ గదిలో కూర్చున్నారు. ఉదయ్ సున్నుండ తింటూ అన్నాడు. కీర్తి, నాకు క్వార్టర్స్ ఇస్తారట. అరట్లో కొత్తిమీర, పచ్చిమిరపకాయ, టమాటా, ఆకుకూరలు వేసావంటే చాలా ఖర్చు కలిసొస్తుంది. కీర్తి మామూలుగానే వింది. అతను అలా కాకుండా ఇంకోలాగా మాట్లాడితేనే ఆమె వింతగా ఫీల్ అవుతుంది. ఉదయ్ ఆమెతో ఆ దక్షిణ వైపు నిలబడితే గాలొస్తుంది, ఫ్యాన్ వేసుకోక్కర్లేదు అంటే ఆశ్చర్యంగా ఉండదు. ఆ దక్షిణం వైపు మలయాళ వారంతా నీ కబుర్లు మోసుకొచ్చి తనువుని తన్మయపరుస్తోంది సఖీ అంటే తప్పకుండా అతని ఒంట్లో బాలేదేమోనని ఆమెకి అనుమానం వస్తుంది. అందరూ గొడవగా హాల్లో కూర్చొని పెళ్లి మాటలు మాట్లాడుకుంటుంటే కీర్తి, ఉదయ్ పెరట్లో జామ చెట్టు క్రింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆమె విశాలి పెళ్లికి విజయవాడ వెళ్తున్నట్లు చెప్పింది. ఉదయ్ విన్నాడో లేదో కానీ నాగ్పూర్లో కన్ఫర్మ్ అయ్యాక నాకింత శాలరీ వస్తుంది అంటూ లెక్కలు వేసి చూపించి, ఎంత ఖర్చవుతుందో చెప్పి, ఎంత ఆదా చెయ్యాలో కూడా చూపించాడు. ఆదా అనేది మిగిలే కదా చేయటం అనే మాట కీర్తి నోటిదాకా వచ్చి ఆగిపోయింది. సొరకాయతో హల్వా చేయటం వచ్చా నీకు? చాలా చవకగా చేసుకోవచ్చు. నువ్వు వచ్చాక చుట్టుపక్కల వాళ్ళు పార్టీ అని ప్రాణం తీస్తారు అన్నాడు. కీర్తికి హఠాత్తుగా పెద్దాడికి స్కూల్ జీతం కట్టాలి, చిన్నాడికి నీళ్ల విరోచనాలు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని కొన్నాళ్లకు మాట్లాడుకుంటాం కదా అన్న ఫీలింగ్ వచ్చి దిగులుగా అనిపించింది. కాస్త చిక్కావు ఆమెని పరీక్షగా చూస్తూ అన్నాడు. ఆమెకి కాస్త ఉపశమనంగా అనిపించింది. ఉదయ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని వేళ్లు విరుస్తూ నువ్వంటే నాకు అని ఆగిపోయాడు. అతను చెప్పబోయే దానికోసం ఆమె ఉత్సుకతగా ఎదురు చూసింది. చిన్నప్పటి నుండి స్వతంత్రం కీర్తి. పెళ్ళంటే కాలేదు కానీ నా భార్యవే అనే అనిపిస్తావు అన్నాడు. కీర్తికి అలా అనిపించటం లేదు, వేరే విధంగానూ అనిపించటం లేదు. ఏమీ అనిపించకపోవటం బాధ మాత్రం అనిపిస్తోంది. అక్కడ వాతావరణం చాలా సందడిగా ఉంది. పరువం పరుగులెత్తుతోంది, ఉత్సాహం ఉరకలేస్తుంది, అందం ఆరబోసినట్లుంది, ఆనందం అంబరాన్నంటుతుంది. సిద్ధార్థకి ఎవరూ ఒకంతటా నచ్చరని అతడి అభిప్రాయం. ఈ మధ్య మందకొడిగా ఉంటున్నాడు. ప్రేమలో పడే ఉంటాడు. బ్రహ్మం తీర్మానించాడు. సిద్ధార్థకి విశ్వనాథ్ పక్కన నడుస్తూ వెళ్ళిన ఆకుపచ్చ ఓని అమ్మాయి గుర్తొచ్చింది. మరుక్షణం తల విదిలించాడు. ఏరా, ఎవరైనా తగిలారా? చనువుగా అడిగాడు జాన్. ఎవరైనా మన ప్రమేయం లేకుండా బలవంతంగా
మన మది తలుపు తీసుకొని తలుపుల్లోకి జొరబడితే దాన్ని ఏమంటారు అని అడగాలని ఆగిపోయాడు సిద్ధార్థ. మీ డాడీ చూసిన అమ్మాయినే ప్రేమించేరా, కోట్ల ఆస్తి దక్కుతుంది. మూడో రౌండ్లో ఉన్న బ్రహ్మం అన్నాడు. ఎవరూ ప్రేమించాలి అనుకుని ప్రేమించలేరురా. రవలిని నేను ఎంత యాక్సిడెంటల్గా కలిశానో తెలుసా? మా కజిన్కి చూస్తున్నారని తెలిసి వాడి ప్రోద్బలంతో ఆమె గురించి వాకాబు చేయడానికి వెళ్ళాను. అలా వెళ్ళిన వాడిని చూడగానే పడిపోయాను. రవలి రాకేష్ని మోచేత్తో పొడిచింది. ఇంక లేవలేవు కూడా అన్నాడు జాన్. అవును, అనాలోచితంగా అసంకల్పితంగా ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఏర్పడటమే ప్రేమ. సోడా గ్లాసులో పోస్తూ అన్నాడు సిద్ధార్థ. అలా ఎవరి మీదైనా ఏర్పడిందా అడిగాడు రాకేష్. సిద్ధార్థ తల అడ్డంగా ఊపపోయి ఆగిపోయాడు. అతని మనసులో మళ్ళీ గులాబీల మధ్య ముగ్ధగా నిలబడ్డ ఒక అమ్మాయి కదలాడింది. బహుశా అన్నాడు. ఆ అందరూ ఒకేసారి అరిచారు. సిద్ధార్థ నవ్వాడు. 99.99% ఐ ఆమ్ ఇన్ లవ్ అన్నాడు. కీర్తి తల వంచుకొని కూర్చుంది. ఆకుపచ్చ పట్టు చీర కట్టి జడ నిండా పూలు పెట్టుకొని బుట్ట బొమ్మలా ఉంది. ఉదయ్ వైట్ లాల్చి పైజామాలో అందంగా కనిపిస్తున్నాడు. తెలుపు శాంతికి చిహ్నం. మనసులోని అలజడిని అణిచిపెట్టుకుంటూ అనుకుంది కీర్తి. శకుంతల కీర్తికి బొట్టు పెట్టి చీర, జాకెట్, ఉంగరం, రాళ్ల బుట్టలు అందించింది. వివేకానంద, సాంబమూర్తి తాంబూలాలు మార్చుకున్నారు. పురోహితుడు లగ్నపత్రికలో కీర్తి పేరు, ఉదయ్ పేరు వ్రాస్తుంటే కీర్తికి నవ్వొచ్చింది. ఇప్పటి నుండి అతని పేరు నా పేరు చివర పైట కొంగులా వేలాడుతుంటుంది కదా. కీర్తి, ఉదయ్ అని నవ్వుకుంది. ఇద్దరిని పీటల మీద పక్కపక్కన కూర్చోపెట్టారు. ఇలాగే బారసాల పీటల మీద, షష్ఠిపూర్తి పీటల మీద కూడా కూర్చుంటాం అనుకుంది. అమ్మాయికేం పెడుతున్నారు? కట్నం లేదుగా. దూరపు బంధువు ఒక ఆవిడ ఆరాలు తీసింది. వివేకానంద, సాంబమూర్తి ఇంకా నలుగురు మగాళ్ళు ప్రపంచ యుద్ధం రాబోతుంది అన్న లెవెల్లో పాలిటిక్స్ గురించి మాట్లాడేసుకుంటున్నారు. నల్ల పూసలు మీరే చేయించండి అత్తయ్య, మేము అమ్మ పెద్ద గొలుసు మెరుగు పెట్టించి పెడతాము, డాబుగా ఉంటుంది. శకుంతల గొప్పగా చెప్తుంది. పెళ్ళంటే పట్టు చీరలు, నగలు, పెట్టుపోతలు, సాంప్రదాయాలు, విందులు, విస్తరాకులేనా? చిన్నపిల్లలు కొందరు అనవసరంగా కేకలేస్తూ పరిగెత్తి ఆడుకుంటున్నారు. వాళ్ళ మొహాల్లో ఏ దిగులు లేదు. మైత్రి వచ్చి ఉదయ్కి కాంగ్రెస్ చెప్పి కీర్తికి ఓ రాధాకృష్ణుల బొమ్మ ప్రజెంట్ చేసింది. ఇంతలో భోజనాలు హడావిడిగా మొదలయ్యింది. ఉదయ్ విస్తట్లోంచి కీర్తికి ఎంగిలి తినిపించాలని ఎవరో పట్టుపట్టారు. నాకు ఎంగిలి ఇష్టం ఉండదు అంది కీర్తి. అబ్బో, అందరం ఇలా అన్నవాళ్ళమే అని ఒక ఆవిడ అనగానే అందరూ గొల్లున నవ్వారు. ఉదయ్ వెంటనే వద్దులే అయితే అన్నాడు. దేనికి పెద్దగా హట్టవడు, అదో సుకృతం. మైత్రి భోజనాలయ్యాక చెప్పింది. మీ జోడీ బాగుంది, కానీ నువ్వు కాస్త ఉత్సాహంగా ఉంటే బాగుండేది. నేను ఉత్సాహంగా లేనా? కీర్తి ఆశ్చర్యంగా అనిపించింది. అరచేతుల్లో ఎర్రగా పండిన గోరింటాకును చూసుకుంది. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు అన్న మాట గుర్తొచ్చింది. ఉదయ్ చాలా మంచివాడు, నేనెందుకు ఉత్సాహంగా లేను అని ప్రశ్నించుకుంది. రాత్రి ఇంటికి వెళ్లే ముందు ఉదయ్ కీర్తిని ఒంటరిగా కలిసి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె గింజుకుంటుంటే బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె నిర్భావమైన స్థితిలో శిలలా ఉండిపోయింది. నెమ్మదిగా ఆమెను వదిలిపెడుతూ చెవి జూకాలు తీసి దాచిపెట్టు, లేకపోతే రాత్రి నిద్రలో అవి ఒత్తుకుపోయి పాడైపోతాయి అన్నాడు. రాత్రి జూకాలు తీసి పెట్లో దాచిపెడుతూ
ఇంకా అన్నీ అతను నిర్దేశించినట్లు చేసుకుపోవడమే నా జీవితం అంటే అనుకుంది. సాంబమూర్తి ఇంట్లోకి వచ్చి చెప్పులు విడిచి, కీర్తి, కాసిని మంచినీళ్ళు తీసుకురా తల్లి అని మంచం మీద కూర్చున్నాడు. కీర్తి మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ తండ్రి ఏదో దీర్ఘాలోచనల్లో ఉండటం గమనించింది. ఏమిటి నానా, ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. గుడికెళ్ళి వస్తున్న సుభద్ర వచ్చేశారా అంటూ దగ్గరకొచ్చి కీర్తికి భర్తకి నుదుట కుంకుమ పెట్టి ప్రసాదం పెట్టింది. నీ దేవుణ్ణి ఏం కోరి వస్తున్నావు సుభద్ర? చిరునవ్వు నవ్వుతూ అడిగాడాయన. మీరు పిల్లలు క్షేమంగా ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉండాలని అందావిడ. లక్షల ఆస్తి కావాలని కోరుకోలేదుగా అడిగారాయన. ఆవిడ తెల్లబోయినట్లు చూసింది. ఈ గుమాస్తా మొగుడు తీరి తీరని కోరికలు, చాలీ చాలని ఆదాయం ఇవన్నీ పోయి లక్షలొచ్చి పడితే బావున్ననుకున్నావా అన్నాడు. ఆవిడ చప్పున ఆయన నోటికి తన చెయ్యి అడ్డుపెట్టి, ఏం మాటలండి అవి? మీరు ఎదురుగా ఉంటే పిల్లలు నవ్వుతూ ఉంటే నాకు అదే కోట్ల ఆస్తితో సమానం అంది. నిజంగా కోరుకోలేదుగా రెట్టించారాయన. లేదు ఆవిడ స్థిరంగా అంది. ఏమిటి నాన్న ఇది? అమ్మని ఎందుకిలా పరీక్షిస్తున్నారు? నవ్వుని ఆపుకోలేక కీర్తి అడిగింది. సాంబమూర్తి దీర్ఘంగా నిట్టూర్చి, నా కుటుంబంలో అందరి ఆలోచనలు నా ఆలోచనలతో కలుస్తున్నాయో లేదో అనిపించిందమ్మా. కీర్తి, ఒక తప్పు నీ తండ్రి చేయటం ద్వారా మనకు ఆస్తి వస్తుందంటే నువ్వేమంటావమ్మా అని అడిగాడు. ఆ తప్పుని తుడిచి పారేయటానికి 100 కోట్ల వల్ల కూడా సాధ్యం కాదంటాను. క్యారెక్టర్ మించిన ప్రాపర్టీ ఏముంది నాన్న? తడుముకోకుండా అంది. ఆయన కళ్ళల్లో వెలుగు కనిపించింది. విట్టొకటి వేస్తే చెట్టొకటి వస్తుందా తల్లి? నా మనసులో మాటలే చెప్పావు. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు. ఇంతకీ మీరిద్దరు దేని గురించి మాట్లాడుతున్నారు? సుభద్ర అర్థం కాక అడిగింది. అదే చెప్పబోతున్నాను. మా పెద్దనాన్నకి మా ఊళ్ళో పొలాలు, ఇల్లు ఉన్నాయి. పిల్లలు లేరు. మా పెద్దమ్మ తాలూకు బంధువుల అబ్బాయి. వీళ్ళిద్దరూ మంచంలో పడితే ఇన్నాళ్ళు కనిపెట్టుకున్న నుండి సేవలు చేసి ఆస్తి వ్యవహారాలు చూశాడు. మా పెద్దనాన్న ఎవరి పేర ఏమీ వ్రాయకుండానే పోయాడు. ఇప్పుడు విశ్వనాథం క్లెయిమ్ చేస్తే ఆ ఆస్తి మొత్తం మనకు వచ్చేటట్లు చేస్తానంటున్నాడు. ఆ ఇద్దరు పక్షవాతంతో మంచాన పడి ఉన్నప్పుడు మనం ఒకసారి వెళ్ళాం, గుర్తుందా సుభద్ర అడిగాడాయన. సుభద్ర గుర్తు తెచ్చుకుంటూ, అవును, అన్నీ మంచంలోనే. పాపం ఆ అబ్బాయి భార్య అసహ్యం అనుకోకుండా వాళ్ళకి సేవలు చేస్తూ కనిపించారు అంది. మళ్ళీ మనం ఇన్నేళ్లు తిరిగి చూడలేదు. వాళ్ళు అలా 10 ఏళ్ళు బ్రతికిపోయారు. 10 ఏళ్ల పాటు ఆ కుటుంబం ఇద్దరు రోగిష్టి వృద్ధుల్ని భరించి సేవ చేసింది. ఇప్పుడు వాళ్ళకేదో ముట్ట చెప్పి బయటికి పంపేసి నన్ను ఆస్తి తీసుకోమంటున్నాడు విశ్వనాథం. నువ్వేమంటావు అన్నాడు. సుభద్ర ఆలోచించలేదు. అన్యాయమండి అంది. ఆయన కీర్తి వంక చూశాడు. మనకి హక్కు లేదు నాన్న. చట్టం కన్నా ధర్మం గొప్పది అని మహాత్ముడు అనేవాడట అంది. లక్షల ఆస్తి దాదాపు 50 లక్షల దాకా పలుకుతాయి ఆ పొలాలు. మరోసారి ఆలోచించుకోమన్నట్లు చెప్పాడాయన. వాటిని సాగు చేసింది మనం కాదు, దున్నేవాడిదే భూమి అంది కీర్తి. ఆయన స్థిమితపడినట్లు వెనక్కి వాలి, మీ ఆలోచనలకి అభిప్రాయాలకి విలువనివ్వకుండా నిర్ణయం నా ఇష్టప్రకారం తీసుకోవటం సరైన పని కాదనిపించి అడిగాను తల్లి. అచ్చు నాలోగే ఆలోచించిన భార్యని, కూతుర్ని చూసుకున్నాక లక్షలు నాకెందుకు? కోట్ల కన్నా ఎక్కువైన ఆస్తిని సంపాదించుకున్నాను అనిపిస్తోంది అన్నాడు. కాఫీ తెస్తాను అంటూ సుభద్ర వంటగదిలోకి నడిచింది. కీర్తి తండ్రి కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన కాళ్ళ మీద చెయ్యేసింది. ఎదుటివారి అభిప్రాయాల్ని గౌరవించటం ఎంత గొప్ప వ్యక్తిత్వం నానా! ఒకవేళ అమ్మ మిమ్మల్ని సమర్థించకపోయి ఉంటే అని అడిగింది.
నేను చెప్పే దాంట్లో న్యాయం ఉంటే ఎవరైనా ఒప్పించగలను అని మనస్ఫూర్తిగా నమ్ముతానమ్మా నేను. కానీ మీ అమ్మ నా ఆలోచనని పెదవుల మీదకి రాకముందే కళ్ళల్లో చదివేస్తుంది. భార్యాభర్తలంటే ఒకే ఆత్మ, 2 దేవాలయమమ్మా. అందుకే మా ఇద్దరికీ మీ మీదున్న ప్రేమలో హెచ్చుతగ్గులుండవు. మీరు మా శరీరాల్లో భాగాలే అనిపిస్తుంది అన్నాడు. భార్యాభర్తలంటే ఒకే ఆత్మ, 2 శరీరాలా? ఒకేలా ఆలోచించి, ఒకేలా స్పందిస్తే సంసారంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఆనందంగా తట్టుకోవచ్చు. మరి నేను, ఉదయ్ ఒకేలాగా ఆలోచించాలా? కీర్తి ఆలోచనలో పడింది. అండి పార్ట్ 4 మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.